వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ తీరుపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫైర్. జగిత్యాల సభ బీఆర్ఎస్ బహిరంగ సభన, జీవన్ రెడ్డి చేరిక సభన స్పష్టం చేయాలని డిమాండ్. మహిళా బిల్లుపై కాంగ్రెస్ బీజేపీకి చిత్తశుద్ధి లేదని హరీష్ రావు విమర్శ. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని అవమానపరిచేలా బీజేపీ వ్యవహరిస్తుందని ఆందోళన. జగిత్యాలలో కేసీఆర్ సభ ఏర్పాట్లను పరిశీలించిన కేటీఆర్, హరీష్ రావు. జగిత్యాల సభతో బీఆర్ఎస్ జైత్ర యాత్ర మొదలవుతుందని కేటీఆర్ స్పష్టీకరణ. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా శంకర జయంతి మహోత్సవాలు. వైశాఖ శుద్ధ పాడ్యమి నుంచి పంచమి వరకు 5 రోజుల పాటు కొనసాగనున్న మహోత్సవాలు. కొండగట్టు అంజన్నను దర్శించుకున్న ప్రముఖ సినీ నటి అనన్య నాగల్ల. ఆమెతో పాటు దర్శించుకున్న చిత్ర యూనిట్ సభ్యులు. గిరిజన హాస్టల్ ఇంద్రమ్మ ఇళ్లను ఆకస్మిక తనిఖీ చేసిన కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా. వసతుల కల్పనలో నిర్లక్ష్యం వహించవద్దని సూచన. బీఆర్ఎస్ తీరు, జీవన్ రెడ్డి వైఖరిపై రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫైర్ అయ్యారు. జగిత్యాలలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్తో కలిసి మీడియాతో మంత్రి మాట్లాడారు. ఈ నెల 20న నిర్వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ మీటింగ్, జీవన్ రెడ్డి చేరిక సభన, బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభన ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఎక్కడ బహిరంగ సభలు ఏర్పాటు చేసుకున్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఈ నెల 20న జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించే సభపై మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు క్లారిటీ ఇవ్వాలని కోరారు. కేవలం 12,000 నుండి 15,000 మందితో సభ నిర్వహించుకునే స్థలంలో నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జిని నియమించి జన సమీకరణ చేస్తున్నారని తెలిపారు. సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి పార్టీ వీడడం బాధాకరంగా ఉందని, పార్టీ వీడిన జీవన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను అర్థరహితమన్నారు. ప్రజా ప్రతినిధిగా ఉన్న ప్రతి ఒక్కరూ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించే అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం కావాలని కోరుకుంటారని, అందరూ ప్రజా ప్రతినిధుల్లాగా తాను కూడా జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కొనసాగాలని కోరుకుంటున్నానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. ప్రతి గ్రామం తిరుగుతాం, ప్రతి మండలం తిరుగుతాం, ప్రజల దగ్గరికి పోతాం. మేము చేసిన మంచిని చెప్తాం, కడుపులో తలకాయ పెడతాం, దండం పెడతాం తప్ప మీ లెక్క జిమికల మాటలు మేము మాట్లాడాం. కేటీఆర్, హరీష్ రావు మధ్యాహ్నం వస్తారు కదా, వాళ్ళు మాట్లాడతారు. ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడతారు, రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడతారు. దయచేసి మా మీడియా మిత్రులు మనవి చేసింది అంటే, జీవన్ రెడ్డి గారికి మాట్లాడితే ముఖ్యమంత్రి గారి మార్పను, ముఖ్యమంత్రి గారి లిమిటెడ్ కంపెనీను ఇట్లా ఏకవచనంతో మాట్లాడు, తక్కువ చేయాలని చెప్పి ఈ సందర్భంగా వారికి మేము చెప్తున్నాం. ఎందుకంటే కార్యకర్తల కష్టంతో ప్రజలు మార్పు కోరిక ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇది. రేపు ఎన్నికలు వచ్చినప్పుడు చూద్దాం ప్రజలు ఏ విధంగా ఎదిక్కున్నారు, ఎట్లా ఉన్నారు. రేపు మీరే సాక్ష్యం, ఈ మీడియా మిత్రులే సాక్ష్యం. రేపటి మీటింగ్ అనేది మీ బీఆర్ఎస్ మీటింగ్గా ప్రకటించుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి చేరిక అంటే మేము ఒప్పుకోం. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి గ్రామాలకే స్వయంగా వస్తానని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ధర్మారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో సుమారు 2 కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి శంకుస్థాపన చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ధర్మారం మండలంలోని అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. విద్యార్థులకు సాంకేతిక విద్య అందించేందుకు ఎర్రగుంటపల్లిలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ధర్మారం మండల కేంద్రంలోని ఎస్టీ మినీ గురుకుల పాఠశాలను 10వ తరగతి వరకు అప్గ్రేడ్ చేసి 75% ట్రైబల్ విద్యార్థులకు, 25% ఇతర వర్గాలకు సీట్లు కేటాయిస్తామని తెలిపారు. మండల కేంద్రంలో మినీ స్టేడియం ఏర్పాటు చర్యలు తీసుకుంటున్నామని, ఇది యువతకు క్రీడల్లో ప్రోత్సాహం కలిగిస్తుందని మంత్రి పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మంత్రి తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకుండా వారంలో 3 రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటిస్తూ సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. మొక్కజొన్న రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరమైతే ధర్మారం మండల కేంద్రంలో కూడా మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలిపారు. అసలు మీ కుటుంబ సభ్యురాలు కవిత ఏదైతే మీ మీద ఆరోపణ చేస్తుందో ఆరోపణలు ఫస్ట్ జవాబు చెప్పు. మీ జైత్రయాత్ర అనేది పక్కకు పెట్టు. ఫస్ట్ మీ కుటుంబంలో ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యురాలు ఎవరైతే కవిత గారు ఉన్నారో, మీ సోదరిమణి ఏమని మాట్లాడింది? రాష్ట్ర తెలంగాణ ప్రజల ముందర వచ్చి మాట్లాడింది మీడియా ముందర. ఈ రాష్ట్రాన్ని దోసుకున్నది మా కుటుంబము, దాచుకున్నది మా కుటుంబము,
మా నాయన అమాయకుడు, మా నాయన కూడా ముంచి పడేసిండు, నట్టెట్ట ముంచిండు, మా నాయన చుట్టూ మొత్తం దొంగలు చేరిండు అని చెప్పి మాట్లాడి. దానికి ఫస్ట్ జవాబు చెప్పు. నువ్వు ఊరికి బీఆర్ఎస్ పార్టీ మీ కార్యకర్తలు కదిలించుకుంటా. సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ పాలిటిక్స్ చేస్తున్నాడని, జగిత్యాలలో కేసీఆర్ సభలో బీఆర్ఎస్కు పూర్వ వైభవం వస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. హరీష్ రావుతో కలిసి కేటీఆర్ నేడు జగిత్యాలలో పర్యటించారు. ఈ నెల 20న జరిగే కేసీఆర్ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులతో కలిసి జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. జీవన్ రెడ్డితో కేటీఆర్, హరీష్ రావు భేటీ అయ్యారు. పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మిడి స్టేడియంలో కేసీఆర్ సభ ఏర్పాట్లను పరిశీలించారు. కేసీఆర్ నాయకత్వంలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో పునరీకీకరణ జరుగుతుందని, పులి బయటకు వస్తుందంటే అడ్డుకునే కుట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. కేసీఆర్ జగిత్యాలకు వస్తే రేవంత్ రెడ్డి మేడిగడ్డకు వెళ్తున్నాడని, ఇంత చిల్లర సీఎంను ఎక్కడా చూడలేదని విమర్శించారు. చిన్న గున్నడు అనుకుంటే ఇంత చిన్న మెదడు ఉంటదనుకోలేదని వ్యంగ్యంగా విమర్శించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఏ బ్రీడ్ ఎమ్మెల్యేనో అర్థం కావడం లేదని, ప్రభుత్వం ఎన్ని చిక్కులు చికాకులు చేసినా సభను సక్సెస్ చేస్తామన్నారు. జగిత్యాల నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలవుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. లక్షలాది మందితో సంభాషించుడు కేసీఆర్ గారికి తెలిసిందే గది, ఆయన ప్రస్థానమే అది. అట్లాంటిది ఇవాళ ఆయన ఇక్కడికి వస్తుంటే కోరుట్లకెళ్ళి వచ్చేటోళ్ళందరికీ ఇక్కడికి రానియకుండా రోడ్డు దవ్వుతారట. 3 ఏళ్ళకెళ్ళి యాదికి రాలే రోడ్డు, ఇప్పుడే యాదికి వచ్చింది సడన్గా. ఇంత చీప్ పాలిటిక్స్, ఇంత చిల్లర ప్రయత్నాలతో జగిత్యాలలో జన ప్రభంజనాన్ని అడ్డుకుంటామని రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న హైబ్రిడ్ ఎమ్మెల్యే, హైబ్రిడ్ కూడా కాదు, ఏం బ్రీడో ఇది ఏ బ్రీడో ఆ బ్రీడ్ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్న ఆయన ఏ పార్టీ ఆయనకే తెలియదు. బీఆర్ఎస్ అని ప్రెస్ మీట్లో చెప్తాడు, కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూర్చుంటాడు, కాంగ్రెస్ పార్టీ మంత్రి పక్కకు కూర్చుంటాడు. క్రాస్ బ్రీడ్ అన్న. కరీంనగర్ సప్తగిరి కాలనీలో ఉన్న సఖీ కేంద్రాన్ని శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సందర్శించారు. కరీంనగర్లో సఖీ కేంద్రం నిర్వహణ సేవలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సఖీ కేంద్రం నిర్వాహకులు బాధితులకు అత్యుత్తమ సేవలు అందించాలని ఆదేశించారు. బాధితులకు తగిన కౌన్సిలింగ్ ఇస్తూ భరోసా కల్పించాలని సూచించారు. భరోసా కోసం వచ్చే బాధితులకు అనంత అండగా నిలవాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. సఖీ కేంద్రంలో రికార్డులను పరిశీలించారు. విద్యుత్ షాక్ బాధిత కుటుంబాలకు మంత్రి లక్ష్మణ్ కుమార్ పరిహారం అందజేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని పలు మండలాల్లో విద్యుత్ షాక్తో మరణించిన వారి కుటుంబ సభ్యులకు పరిహారాన్ని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఈరోజు అందజేశారు. ధర్మపురి మండలం రాయపట్నం గ్రామానికి చెందిన గట్టిక చిన్నయ్య 3 సంవత్సరాల క్రితం విద్యుత్ షాక్తో మరణించడంతో చిన్నయ్య భార్య గట్టిక అమ్మాయికి 5 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని రాయపట్నం గ్రామ పంచాయతీ వద్ద జరిగిన కార్యక్రమంలో శనివారం మంత్రి లక్ష్మణ్ కుమార్ అందజేశారు. వెల్గటూరు మండలం కోటిలింగాల గ్రామానికి చెందిన రాపాక మహేందర్ గేదె విద్యుత్ షాక్తో మరణించడంతో ప్రభుత్వం తరపున 40,000 పరిహారాన్ని మంత్రి లక్ష్మణ్ కుమార్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనబట్ల దినేష్, జగిత్యాల జిల్లా ట్రాన్స్కో ఎస్సీ సుదర్శనం, డిఈ గంగారం, గ్రామ సర్పంచ్ మొగిలి తదితరులు పాల్గొన్నారు. గిరిజన సంక్షేమ శాఖ బాలికల వసతి గృహ నిర్వహణకై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఇంద్రమ్మ ఇళ్లను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. కరీంనగర్లోని రామ్నగర్లో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ కళాశాల బాలికల వసతి గృహాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహాన్ని మొత్తం పర్యవేక్షించారు. వంటగది, టాయిలెట్స్, విద్యార్థులు ఉండే వసతి గదులను పరిశీలించారు. బాలికలతో మాట్లాడారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. గిరిజన సంక్షేమ శాఖ అధికారులతోనూ మాట్లాడారు. భోజనం వసతులు ఎలా ఉన్నాయని బాలికలను అడిగి తెలుసుకున్నారు. అధికారులకు పలు సూచనలు చేశారు. వసతి గృహాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. దోమల బెడద లేకుండా చూడాలన్నారు. నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని అందించాలని, వసతుల కల్పనలో ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించవద్దని పేర్కొన్నారు. అనంతరం గోపాల్పూర్లో ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణ పనులు పరిశీలించారు. ఇళ్ల పనులు సత్వరమే పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అధికారులకు జిల్లా కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతమయ్యేలా చూడాలని సూచించారు. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ గృహ నిర్మాణ శాఖ అధికారులు పనులు త్వరగా పూర్తయ్యేలా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. బిల్లులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు చెల్లించాలని ఆదేశించారు. లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. ఇండ్ల నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టేలా చూడాలని, డిజైన్లోనూ ఎలాంటి మార్పు లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ పీడీ శ్రీనివాస్, స్థానిక కార్పొరేటర్ భూపతి, రవీందర్తో పాటు తదితరులు పాల్గొన్నారు. కొండగట్టు అంజనను ప్రముఖ సినీ నటి అనన్య నాగల్లా దర్శించుకున్నారు.
జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం మల్యాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజనను ఈరోజు లీసా సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా హీరోయిన్ అనన్య నాగల్లతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అనన్య నాగల్ల మాట్లాడుతూ కొండగట్టు అంజన్న దర్శనం ఎంతో ఆనందమని, ప్రశాంతతను కలిగిస్తుందని తెలిపారు. కరీంనగర్కు వచ్చిన ప్రతిసారి తప్పకుండా స్వామిని దర్శించుకోవడం తనకు అలవాటని చెప్పారు. గత వారం రోజులుగా కరీంనగర్లో షూటింగ్ జరుపుకున్నట్లు తెలిపారు. లీసా సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ఈరోజు టీం అంతా కలిసి స్వామిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నామని పేర్కొన్నారు. సినిమా చాలా బాగా వచ్చిందని, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. ప్రేక్షకులందరూ ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. నేను మీ అనన్య నాగల్ల. నేను ఈరోజు కొండగట్ట ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం జరిగింది. నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఒక మంచి పాజిటివ్ వైబ్, ఒక పవర్ అని అనిపిస్తుంది నాకు. అండ్ వెళ్ళిన తర్వాత కూడా ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్, పీస్ దొరుకుతుంది నాకు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా. అందుకని నేను ప్రతిసారి ఎప్పుడు కరీంనగర్ వచ్చినా కూడా ఇక్కడికి వచ్చి ఆంజనేయ స్వామి గారిని దర్శించుకోవడం జరుగుతుంది. సో ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ బ్లెస్డ్ టు బీ హియర్. అండ్ లీసా మూవీ చిత్రీకరణ సందర్భంగా నేను ఇక్కడికి వచ్చాను, కరీంనగర్ వచ్చాను. వచ్చిన తర్వాత ఎప్పుడెప్పుడు ఆంజనేయ స్వామిని దర్శించుకుందామా అని అనుకున్నాను. ఈ రోజుకి కుదిరింది. అండ్ మా లీసా టీం అందరం కలిపి ఈరోజు ఇక్కడికి కోరుట్లకు వచ్చిన హైకోర్టు జస్టిస్ రేణుకా యారాను జగిత్యాల జిల్లా ఎస్పీ కలెక్టర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. హైకోర్టు జస్టిస్ రేణుకా యారాను జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కలెక్టర్లు మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. కోరుట్ల పట్టణానికి మంజూరు చేసిన అదనపు జూనియర్ సివిల్ జడ్జి మరియు జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టును ప్రారంభించేందుకు కోరుట్లకు విచ్చేసిన హైకోర్టు జస్టిస్ రేణుకా యారాను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకేను అందజేశారు. మహిళా బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంట్లో ఇండియా కూటమి వ్యవహరించిన తీరును నిరసిస్తూ వేములవాడలో బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వేములవాడలో ఇండియా కూటమి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ మహిళల సాధికారతకు ఎంతో ముఖ్యమైన మహిళా బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిందని, అయితే ఆ బిల్లుకు పార్లమెంట్లో ఇండియా కూటమి వ్యతిరేకంగా ఓటు వేయడం దురదృష్టకరమని విమర్శించారు. మహిళల హక్కులను అడ్డుకునే విధంగా వ్యవహరించిన ఇండియా కూటమికి రానున్న రోజుల్లో మహిళలు తగిన గుణపాఠం చెప్తారన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మహిళా బిల్లును ఈ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించి మహిళలకు వ్యతిరేకంగా పార్లమెంటులో ఓటు వేయడాన్ని నిరసిస్తూ వేములవాడ అర్బన్ మండల భారతీయ జనతా పార్టీ పక్షాన ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దానం చేయడం జరిగింది. మహిళలను మీరు మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నారు. మహిళలందరూ కూడా దీన్ని వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. రానున్న రోజులలో మహిళలందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి, ఎన్డీఏ కూటమికి భారతదేశ చరిత్రలో ఏప్రిల్ 17 మహిళల జీవితాల్లో కాంగ్రెస్ పార్టీ మిగిల్చిన చీకటి రోజు అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ సునీల్ రావు అన్నారు. కరీంనగర్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1996లో అప్పటి ప్రధానమంత్రి దేవాగౌడ్ పరిపాలనలో మహిళా బిల్లు పెట్టాలని ఆలోచన చేసినప్పుడు ఆనాడు వ్యతిరేకం చేసి బిల్లును అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. 1998, 99, 2002, 2003లో అటల్ బిహారీ వాజ్పేయి బిల్లు ప్రవేశపెడితే అప్పుడు కాంగ్రెస్ పార్టీ, వాటి మిత్రపక్షాలు అడ్డుకున్నారని మండిపడ్డారు. గత 40 సంవత్సరాల కాలం నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ, వాటి మిత్రపక్షాలు మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తూ వస్తున్నాయని ధ్వజమెత్తారు. 2010 కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజ్యసభలో బిల్లు తీసుకొస్తే పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ మద్దతు తెలిపిందన్నారు. రాజ్యసభలో బిల్లు పాస్ చేసి లోక్సభకు బిల్లు రాకుండా చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని నిప్పులు చెరిగారు. 2023లో మళ్ళీ ప్రధానమంత్రి మోడీ లోక్సభలో బిల్లును పాస్ చేస్తే అప్పటి నుండి ఇప్పటి వరకు రిజర్వేషన్ బిల్లును అమలు చేయకుండా అడ్డుకునేది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. అప్పుడు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళలకు రిజర్వేషన్ బిల్లుకు ఎందుకు ఇవ్వాలని అడ్డుకున్నారని, కాంగ్రెస్ పార్టీ కోల్డ్ స్టోరేజ్లో పెట్టిన మాట వాస్తవం కాదా అని అన్నారు. మళ్ళీ ప్రధానమంత్రి మోడీ 2029లో మహిళలకు రిజర్వేషన్ ఫలాలు అందాలని, వారికి సముచిత న్యాయం జరగాలనే ముందు చూపుతో నిన్న మళ్ళీ మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడితే చర్చలు జరగకుండా అడ్డుకుని బిల్లుకు వ్యతిరేకం చేసింది కాంగ్రెస్ పార్టీ మిత్ర పక్షాలని ధ్వజమెత్తారు. ఏప్రిల్ 17, 2026 అనేది మహిళా సోదరులందరి జీవితాల్లో కూడా ఒక చీకటి రోజుగా కాంగ్రెస్ పార్టీ మిగిల్చిన రోజుగా మారిపోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు, ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి కూడా 1986లో అప్పుడు దేవగౌడ గారు ప్రధానమంత్రి ఉన్నప్పటి నుంచి మొదలుకుంటే, దేవగౌడ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మహిళా బిల్లు పెట్టాలని ఆలోచన చేసినప్పుడు వ్యతిరేకించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. సమస్యలు వెంటనే పరిష్కరించాలని కరీంనగర్లో ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేశారు.
ఆర్టీసీ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్ డిపో 1 ముందు ఆర్టీసీ కార్మికులు ధర్నా చేశారు. నిరసనలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ పరం చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆరోపిస్తూ మా భూములు మాకే, మా ఆస్తులు మాకే అంటూ నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి కాకుండా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తుందని, అలాంటి పరిస్థితిలో ఆస్తులను అమ్మేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడం సరికాదని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వ పరంగా కొనసాగించాలని, వాటి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి లాభం చేకూర్చే విధంగా కాకుండా ప్రజా రవాణా బలోపేతానికి ఉపయోగించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికుల హక్కులను కాపాడాలని, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్రమంతా తిరుగుతా ఉన్నాం. కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఆర్టీసీ యాజమాన్యం అట్లాగే ప్రభుత్వం కలిసి ఇలా ఆర్టీసీ కార్మికులను కావాలని చెప్పి సమ్మెకు పంపించడం జరిగింది. సమ్మె చేయాలనే సంకల్పం మాది కాదు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఇవాళ ఆర్టీసీలో ఈ ప్రభుత్వం గతంలో మేనిఫెస్టోలో పెట్టింది. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలనే ఇవ్వమని మేము అడుగుతా ఉన్నాం. 2.5 సంవత్సరాలైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్తూ ఇవాళ ఆర్టీసీ నిర్వీర్యం చేసేటువంటి కుట్రలు చేస్తూ ఉంది. ఆర్టీసీ ఆస్తుల మీద కన్నేసింది ఈ ప్రభుత్వం. కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆందోళనలు చేశారు. కాంగ్రెస్ ఇండియా కూటమికి వ్యతిరేకంగా కరీంనగర్లో ధర్నా చేశారు. హుజురాబాద్లో బీజేపీ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ధర్నాలో కరీంనగర్ మేయర్ కొలగని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ సునీల్ రావు పాల్గొని పార్లమెంట్లో కాంగ్రెస్ ఇండియా కూటమి మహిళా బిల్లును వ్యతిరేకించిన విధానంపై మండిపడ్డారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పిస్తామంటే హర్షించాల్సిన ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేసి బిల్లును అడ్డుకొని వీగిపోయేలా చేయడం సరికాదన్నారు. మహిళల పట్ల కాంగ్రెస్ ఇండియా కూటమికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో ఈ బిల్లు అంశంలో తేటతెల్లమైందన్నారు. కాంగ్రెస్ ఇండియా కూటమి మహిళా లోకానికి తీవ్ర అన్యాయం చేసే అన్నారు. మహిళా బిల్లును వ్యతిరేకించి కాంగ్రెస్ ఇండియా కూటమి చరిత్రలో మహిళా ద్రోహులుగా మిగిలిపోయారని విమర్శించారు. మహిళలను చట్టసభల్లోకి రాకుండా అడ్డుకోవడం కాంగ్రెస్కే చెల్లిందని ఈ సందర్భంగా వారు ఘాటుగా వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి ప్రతిపక్షాలు క్షమించరని తప్పు చేశాయని మండిపడ్డారు. తప్పకుండా శిక్ష అనుభవిస్తాయని, మహిళలకు ఆ పార్టీలో సమాధానం చెప్పాలన్నారు. మరోవైపు మహిళా బిల్లును అడ్డుకోవడం ఘోర పాపమని, పైగా సంబరాలు చేసుకోవడం ఏంటని వారు ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శంకర జయంతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వస్తి పుణ్యవచనం నిర్వహించబడింది. అనంతరం మూలమూర్తులైన లక్ష్మీ గణపతి స్వామి వారికి అధర్వ శీర్ష పఠనంతో 5 రోజుల పాటు అభిషేకాలు జరగనున్నాయి. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించబడుతోంది. అలాగే రాజరాజేశ్వర దేవి అమ్మవారికి దేవాలయ అర్చకులు అంతరంగికంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపనిషత్, భాష్య పారాయణం, వేద పారాయణాలు, ఇతర విశిష్ట పారాయణాలు కూడా నిర్వహించబడ్డాయి. ప్రతిరోజు సాయంకాలం శంకర విజయంపై ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తారు. మహోత్సవాల చివరి రోజైన పంచమి నాడు సాయంకాల వేళ సదస్సు నిర్వహించబడుతుంది. అలాగే వైశాఖ మాస విశిష్టతను పురస్కరించుకొని వసంతోత్సవ పూజలు నిర్వహించి ఉత్సవాలను ఘనంగా ముగించనున్నారు. ఈ కార్యక్రమాలు రాజన్న ఆలయం అభివృద్ధిలో భాగంగా ఆలయ అర్చకులు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. శంకర జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని హరిహర క్షేత్రము వేములవాడ యందు ఈరోజు అనగా వైశాఖ శుద్ధ ప్రతిపద ప్రభృతి పంచమి పర్యంతం శంకర జయంతి మహోత్సవాలు ఆరంభమైనాయి. మొట్టమొదటిగా దేవాలయంలో స్వస్తి పుణ్యాహవాచనము, ఋత్విక్వరణము, అలాగే శంకర జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని మూలమూర్తులైనటువంటి శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి అధర్వ శీర్షత్వారాభిషేచనము, స్వామివారికి రాజరాజేశ్వర స్వామికి మహాన్యాసపూర్వక ఏకాశరుత్వారాభిషేకము. నాటి ధరణి నేటి భూభారతిలో పరిష్కారం కాని భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే టైం బాండ్ ప్రోగ్రాం చేపట్టాలని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ డిమాండ్ చేసింది. కరీంనగర్లో ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో భూ సమస్య బాధితులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్, ఉరుమల్ల విశ్వం, నల్లాల కనకరాజు, బోయినపల్లి చంద్రయ్య పాల్గొని భూ సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 18 లక్షల ఇళ్లు, 9 లక్షల ఫ్లాట్లు నిషేధిత జాబితాలో ఉన్నాయని తెలిపారు. కరీంనగర్ శివార్లో 4500 ఫ్లాట్లు నిషేధిత జాబితాలో ఉన్నాయని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక సమయం కేటాయించాలని కోరారు. నేటి భూభారతి 2025 మరి ప్రజల భూ సమస్యలు పరిష్కారం అయినాయా? దాదాపు 6 సంవత్సరాల నుంచి తెలంగాణ యావత్ మొత్తంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ పట్టణంలో ధరణి రావడం వల్ల తహసీల్ ఆఫీస్ చుట్టూ మరి ప్రజలు తిరుగుతూ ఉన్నారు. గతంలో స్పెషల్ డ్రైవ్ పెట్టినప్పటికీ కొంత సమస్యలు పరిష్కారం చేసినప్పటికీ ఇప్పటికి కూడా పరిష్కారం కానటువంటి చాలా భూములు ఉన్నాయి. ముఖ్యంగా నిషేధిత జాబితాకు సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువ ఉన్నాయి. దానికి తోడుగా మరి
మహిళా బిల్లుపై కాంగ్రెస్ బీజేపీకి చిత్తశుద్ధి లేదని, ఆ రెండు పార్టీలు ఒక్కటేనని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ నేత హరీష్ రావు ఆరోపించారు. జగిత్యాలలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను కేటీఆర్తో కలిసి పరిశీలించిన హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్లో జరిగిన 2 అంశాలు బాధ కలిగించాయని తెలిపారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడితే అతనితో క్షమాపణ చెప్పించాల్సింది పోయి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెనుకేసుకు రావడం తెలంగాణ ప్రజల్ని ఆగ్రహానికి గురి చేస్తుందన్నారు. తెలంగాణపై రాష్ట్ర సాధనపై విషం చిమ్మే ప్రయత్నం బీజేపీ చేస్తుందని విమర్శించారు. బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో లేని లోటు స్పష్టంగా కనిపించిందని, బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే ధీటుగా సమాధానం చెప్పేవారన్నారు. రేవంత్ రెడ్డి బడేబాయ్ చోటేబాయ్ బండారం బయటపడిందని తెలిపారు. హైబ్రిడ్ క్రాస్ బ్రేడ్ రాజకీయం తేటతెల్లమైందని తెలిపారు. బీజేపీకి మహిళా బిల్లుపై చిత్తశుద్ధి లేదని, చిత్తశుద్ధి ఉంటే మహిళా బిల్లుతో డీలిమిటేషన్తో లింక్ పెట్టేవారు కాదన్నారు. కాంగ్రెస్ ఎంపీల ఇళ్లను ముట్టడించాలని బీజేపీ పిలుపునిస్తే కాంగ్రెస్కు చెందిన సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి ఇంటికి బ్రేక్ఫాస్ట్కు వెళ్లడం చూస్తే హైబ్రిడ్ క్రాస్ బ్రేడ్ అంటే అదేనా అని ప్రశ్నించారు. 2 పార్టీలు కలిసి మహిళలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అని తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ఇందిరానగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్ మృతి చెందారు. గోదావరికని చైతన్య స్కూల్లో పనిచేసే వెన్నెల అనే టీచర్ స్కూటీ మీద స్కూల్కి వెళుతూ ఉండగా వెనక నుండి వేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. రోడ్డు ప్రమాదంలో టీచర్ మృతి చెందడంతో విద్యార్థులు టీచర్లు కన్నీరు మున్నీరుగా రోధించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాయలేడి మోసం చేసింది. 4గురిని మోసం చేసి దివ్యాంగురాలు ఉడాయించింది. అసలే పేదరికం, ఆపై అమాయకత్వం. 4 మహిళలను మోసం చేసింది దివ్యాంగురాలైన మాయలేడి. 5 కోట్ల ఆస్తి ఉందని 4 మహిళలను నమ్మించి తన వెంట తిప్పుకుంది. వారి అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుని ఉడాయించింది. అడ్రస్ లేకుండా పోయిన మాయలేడి చేతిలో మోసపోయిన మహిళలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. దివ్యాంగురాలు పేరు శైలజారెడ్డి. అసలు పేరు, అడ్రస్ ఎక్కడో స్పష్టంగా తెలియదు. దివ్యాంగురాలైన ఆమె 4 అమాయకులైన మహిళలను మోసం చేసి ధర్మపురిలో వదిలేసి పారిపోయింది. తిరుపతి రైల్వే స్టేషన్లో మంచిర్యాలకు వెళ్లాల్సిన మహారాష్ట్రకు చెందిన లక్ష్మి, మంచిర్యాలకు చెందిన రామాదేవిని శైలజారెడ్డి అలియాస్ మాయలేడి పరిచయం చేసుకుంది. చదువు రాని ఆ 2 మహిళలను మాయమాటలతో నమ్మించి అక్కున చేర్చుకుంది. అక్కడి నుంచి మంచిర్యాలకు వచ్చిన ఆ ముగ్గురు మరో 2 మహిళలను కమన్పూర్కు చెందిన మనమ్మ, సిద్దిపేటకు చెందిన స్వరూపను చేరదీశారు. 5గురు కలిసి గత కొద్ది రోజులుగా ఫ్రీ బస్ ప్రయాణంతో గుళ్ళు గోపురాలు తిరిగారు. దివ్యాంగురాలైన శైలజారెడ్డి తన తండ్రి సుదర్శన్ రెడ్డి పేరిట బ్యాంక్ లాకర్లో 5 కోట్లు ఉన్నాయని, బ్యాంక్ పని అయిపోగానే 4గురికి 10 లక్షల చొప్పున క్యాష్తో పాటు ఇల్లు కొనిస్తానని నమ్మించింది. అందుకు సంబంధించిన చెక్కుల రూపంలో 25 లక్షలు, 75 లక్షల నకిలీ చెక్కులు, బాండ్ పేపర్ బ్యాంక్ మేనేజర్కు రాసిన లేఖ చూపించింది. చదువు రాని అమాయకురైన మహిళలు నిజమే కావచ్చని నమ్మి ఆమె వెంట తిరిగారు. ఆటో లేదంటే కారు ఎంగేజ్ చేసుకుని తిరిగారు. అందుకు కావాల్సిన ఖర్చుల కోసం 4 మహిళల నుంచే వసూలు చేసింది. గత దీపావళి ముందు 2 పెట్టెలు తీసుకొచ్చి అందులో డబ్బులు ఉన్నాయని నమ్మించి పూజలు సైతం చేయించిందట. వాటిని తెరవకుండా 4 మహిళలను కావలి పెట్టేదట. ఇప్పటికే 15 మంది ఇల్లు కొనిచ్చానని, మీకు కూడా ఇల్లు కొనిస్తానని నమ్మేలా తాళం చెవిల గుత్తి చూపించింది. ఇల్లు కావాలంటే ఖర్చుల కింద మనిషికి కొంత డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులతో జల్సాలు చేసింది. అలా తిరుక్కుంటూ ధర్మపురికి చేరుకున్న 5గురు గోదావరి తీరంలో గుడి వద్ద 2 పెట్టెలను పెట్టి 2 అక్కడ ఉంచింది. ఒకరిని తన వెంట తీసుకెళ్లి సిరిసిల్లాలో వదిలేసి పత్తా లేకుండా పారిపోయింది. ఓ రోజు గడిచిన శైలజారెడ్డి అలియాస్ మాయలేడి రాకపోయేసరికి అనుమానం వచ్చి 4 మహిళలు కలిసి పెట్టెలను తెరిచి చూడగా అందులో చిత్తు కాగితాలు, తాళం చెవిల గుత్తి మాత్రమే లభించాయి. డబ్బులని ఇల్లు కొనిస్తానని నమ్మించి గత 9 నెలలుగా తన వెంట తిప్పుకొని అందినకాడికి దండుకు పారిపోయిందని ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. కుటుంబ సమస్యలతో బయటకు వచ్చిన తమకు సాయం చేస్తానంటే నమ్మి ఆమెకు సేవ చేశామని అంటున్నారు మోసపోయిన మహిళలు. తిరుపతి అంతా పోయినాం, ట్రైన్ ఎక్కినాం. ట్రైన్ మిక్స్ అయ్యేసరికి ఆమె ఎక్కింది అదే ట్రైన్లో. ఎక్కి అన్నది కదా అంటే అది ఏడిపోతానమ్మా అంటే మేము మా పలానా ఊరికి పోవాలి, మంచిర్యాల పోవాలని మేము అన్నాం. అన్న వాళ్ళే అయ్యో అమ్మ మీరు రాంగ్ రూట్ పోయిండు, నేను తీసుకుపోతాను మిమ్మల్ని అన్నది తీసుకొని వచ్చింది. మీ దాంట్లోకి ఇంకిద్దరు చూడుండి అన్నది. అన్న వాళ్ళు వీళ్ళిద్దరిని చూసినాక మనం గాజాత్ర పోదామని అన్ని జాతరలు తీసుకుపోయింది. అన్ని సామాన్లు అమ్మిచ్చింది. బంగారం కానుంచి, మన పైసల కానుంచి, పుస్తకాల కానుంచి అమ్మిచ్చి ఇక మోసం చేసి అన్నట్టు మామూలు స్నానం పోసడానికి, ముడ్డి కడగటానికి 10 పెట్టుకున్నాం. ఆమె పెట్టుకున్నది అది. మంచికి 5 లక్షలు ఇస్తా, 10 లక్షలు ఇస్తా అని మా సామాన్లు అన్నీ అమ్మిపించింది. వచ్చింది ఎక్కడ పెట్టినా కానీ పైసలు ఉన్నాయని అక్కడ మమ్మల్ని వండబెట్టింది. రూమ్ కిరాయి తీసుకుని లేదు, ఆటోలో పెట్టుడు. ఇవాళ ఈ ఆటో రేపు ఆటోలు పెట్టుకున్నా ఎక్కడ పడితే అక్కడ వండబెట్టింది. ఈ బిల్లేశ్వర వండ పెట్టింది పైసలు
డబ్బులు అవి గుల్తుంటే మీరు ఇడమంటారు రేపు ఎవడన్నా ఉండకపోతే ఏం చేస్తారని అదో మళ్ళీ నన్ను చీమలు గుర్తానే అంటే చీమలు గుర్తని కోసం పండాలి ఆన్ని ఎవడన్నా గుట్టబోతాడు ఎవరు కాపులని ఇప్పుడు అల్ల పెడితే అల్ల సులభే పండుకున్నాడు. అలా ఇల్లు మీకు ఇల్లు కొని మనిషికి అందరికి ఇల్లు కొంటానా మనిషికి 50,000 ఇల్లు అన్నది అందరిని కట్టుకోమన్నది. అవి అంతా అయినాక మొన్న నా అల్లుడు 50,000 రూపాయలు కట్టిండు. బండి అమ్మి కట్టిండు మొన్న 20 రోజులు అవుతుంది. బండి అమ్ముకొని ఎట్లా మనకి ఇల్లు లేదు కదా ఇల్లు వస్తుంది అన్నట్టు బండి అమ్ముకొని 50,000. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఆర్ఎస్ తీరుపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫైర్. జగిత్యాల సభ బీఆర్ఎస్ బహిరంగ సభన, జీవన్ రెడ్డి చేరిక సభన స్పష్టం చేయాలని డిమాండ్. మహిళా బిల్లుపై కాంగ్రెస్ బీజేపీకి చిత్తశుద్ధి లేదని హరీష్ రావు విమర్శ. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని అవమానపరిచేలా బీజేపీ వ్యవహరిస్తుందని ఆందోళన. జగిత్యాలలో కేసీఆర్ సభ ఏర్పాట్లను పరిశీలించిన కేటీఆర్, హరీష్ రావు. జగిత్యాల సభతో బీఆర్ఎస్ జైత్ర యాత్ర మొదలవుతుందని కేటీఆర్ స్పష్టీకరణ. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా శంకర జయంతి మహోత్సవాలు. వైశాఖ శుద్ధ పాడ్యమి నుంచి పంచమి వరకు 5 రోజుల పాటు కొనసాగనున్న మహోత్సవాలు. కొండగట్టు అంజన్నను దర్శించుకున్న ప్రముఖ సినీ నటి అనన్య నాగల్ల. ఆమెతో పాటు దర్శించుకున్న చిత్ర యూనిట్ సభ్యులు. గిరిజన హాస్టల్ ఇంద్రమ్మ ఇళ్లను ఆకస్మిక తనిఖీ చేసిన కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా. వసతుల కల్పనలో నిర్లక్ష్యం వహించవద్దని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.